ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. దేవుడు ఏం చేస్తాడంటండి, తన యొక్క గుడారాన్ని తన ప్రజల మీద కప్పుతాడు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఇది పరలోక వాతావరణం. ఈ వాతావరణాన్ని భూమి మీదే మనం అనిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం, సర్వమానవ పాప పరిహారార్థమై శిలోమ్రానులో తాను ప్రాణాన్ని అర్పించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి వారున్నాం. మరి చాలా పర్యాలు మనకి అనిపిస్తూ ఉంటుంది, హౌ కెన్ ఇట్ పాసిబుల్? నిజంగా మనము దేవ స్వభావంలోనికి తీసుకురాబడగలమా? మరి దేవుని యొక్క లక్షణాలు మనకు వస్తాయా? మరి దేవుడిచ్చే సౌఖ్యాన్ని మనము ఈ లోకంలో పొందుకోగలమా అంటే పొందుకోగలమని చెప్తుంది బైబిల్ గ్రంథం. యోహాను సువార్త